స్కాలర్షిప్ టెస్ట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఈరోజు జరుగుతున్న స్కాలర్షిప్ టెస్ట్ బ్రీఫ్ రివ్యూ చూద్దాం. ఈ క్వశ్చన్ మనం చెప్పినట్లు 150 క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తం 150 క్వశ్చన్స్ ఎంటైర్ సిలబస్ మీద. ఎందుకు ఎంటైర్ సిలబస్ మీద పెట్టామంటే ఇది రీస్టార్ట్, ఫ్రెషర్ అయినా లేకపోతే సీనియర్ అయినా మనకి రీస్టార్ట్ మీరు క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, డిఫరెంట్ ఫార్మాట్స్ ఏంటి, గతంలో ఏ విధంగా అడుగుతున్నారు, ఇప్పుడున్న ప్రజెంట్ స్టాండర్డ్ ఏంటి, ఇవంతా మీకు ఒకసారి తెలుస్తుంది. మీకు క్వశ్చన్ పేపర్ జనరల్గా సివిక్ సెంటర్ నుంచి నేను రిపీటెడ్గా చెప్తుంది ఏంటంటే మీకు సిలబస్ అయితే క్వశ్చన్ పేపర్ని టెస్ట్ పేపర్గా తీసుకుని రాస్తాము. లేదు సార్ నేను ఫస్ట్ టైమే రాస్తున్నాను, ఇంకా ప్రిపరేషన్ కొంతవరకు ఉంది, 10% ఉంది, 20% ఉంది, రీడింగ్ అయింది, రివిజన్ అవ్వలేదు, వీళ్ళకంతా ఏంటంటే క్వశ్చన్ పేపర్ తీసుకొని మన క్వశ్చన్ పేపర్ ఒకసారి తీసుకున్నాం అనుకోండి, 150 క్వశ్చన్స్లో మనకి 60 క్వశ్చన్స్ తెలుసుండొచ్చు, లేదా 80 క్వశ్చన్స్ తెలుసుండొచ్చు. ఆ తెలిసిన క్వశ్చన్స్ ఎంతవరకు కరెక్ట్గా పెట్టాము చూసుకొని తెలియని క్వశ్చన్లు ఏ విధంగా అడిగారు అది మనం ఒకసారి డీటెయిల్గా మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే మనకి 42 పేజెస్ ఉంది. ఈ 42 పేజెస్కి మనకి సివిక్ సెంటర్లో మీకు ఇదే పేపర్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాము. దాంట్లో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నోట్ కూడా ఉంటుంది. అది కూడా మనకి దాదాపు 44 పేజెస్ ఉంటుంది. దాంట్లో కానీ మనం ఒకసారి చూసినట్లయితే ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ మనము ఇచ్చాము, అవి ఎక్స్ప్లెనేషన్స్ నుంచి మనకి ఆ కాన్సెప్ట్ రివిజన్ అయిందా అనేది చూడాలి. అంటే ఫస్ట్ క్వశ్చన్ పేపరు అనేది మీకు భయం పోవాలి. ఈ భయం పోవాలంటే జనరల్గా స్టూడెంట్ ఏమనుకుంటాడంటే చదివేసి ఉండాలి, రివిజన్ అయిపోయి ఉండాలి అనుకుంటారు. యాజ్ ఐ మెన్షన్ దట్, సో మీకు సిలబస్ అయిపోయి ఉంటుంది, రివిజన్ అయిపోయిన వాళ్ళు క్వశ్చన్ పేపర్ని టెస్ట్ పేపర్గా తీసుకోవచ్చు, లేదా సిలబస్ అవ్వని వాళ్ళని క్వశ్చన్ పేపర్ని రీడింగ్ పేపర్ లాగా క్వశ్చన్ పేపర్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఒకసారి బ్రీఫ్గా ఏ విధంగా టీమ్ సివిక్ సెంటర్ ఈ క్వశ్చన్ పేపర్ డెవలప్ చేసిందని చూద్దాము. చెప్పాలంటే ఈ క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ స్టాండర్డ్ లాగా పెట్టాము. ఎక్కడ మనకి మిస్టేక్స్ అనేది సివిక్ సెంటర్ పేపర్లో టీఎస్పీఎస్సీలో మిస్టేక్స్ వచ్చేమో, కానీ సివిక్ సెంటర్లో మినిమల్ మిస్టేక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 4 చూసినట్లయితే ఈ పేటర్న్ మనము వన్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనము అదర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అడాప్ట్ చేసాము. ఇక్కడ చూడండి ఆప్షన్స్లో ఈ పేటర్న్ మనకి మోర్ దెన్ వన్ ఆఫ్ ది అబోవ్ అనేది ఇచ్చాము. నెక్స్ట్ డిఫరెంట్ ఫార్మాట్స్ కానీ, మ్యాచింగ్ కానీ, క్రొనాలజీ కానీ, పేరింగ్ కానీ, ఆల్ ఫార్మాట్స్ ఉంటాయి మనకి. ఆల్ ఫార్మాట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు క్వశ్చన్ పేపర్లో ఫైనల్ ఎగ్జామ్లో ఏ విధంగా అడిగినా కానీ మీరు ఒకసారి థింక్ చేయకూడదు. ఫైనల్ ఎగ్జామ్లో మళ్ళీ మీరు డౌట్ అనేది రాకూడదు. సో ట్రై టు అటెంప్ట్ ఆల్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ సివిక్ సెంటర్, యూ విల్ గెయిన్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్.